హైవ్యూర్స్ ఆర్ నారాయణమూర్తి. ఏమైంది ఆర్ నారాయణమూర్తికి? అకస్మాత్తుగా నిమ్స్ ఆసుపత్రిలో ఎందుకు అడ్మిట్ అయ్యారు? డాక్టర్ భైరప్ప బీరప్ప ఆయన పర్యవేక్షణలో నీకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. జనరల్గానే ఒక సినిమా నటుడు అన్నప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే హెల్త్ బాగాలేదనగానే కేర్ హాస్పిటల్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీలు, లేదన్నప్పుడు యశోద ఆసుపత్రులు ఇటువంటి చోట్ల అడ్మిట్ అవుతూ ఉంటారు. ఈయన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిమ్స్ అక్కడ జాయిన్ అయ్యాడు. నిమ్స్ పర్ఫెక్ట్ అండ్ సూపర్. అసలు అది గతంలో గవర్నర్ అయినా ముఖ్యమంత్రులు అయినా ఎవరైనా సరే ప్రాబ్లం అంటే నిమ్స్కి వెళ్ళేవారు. కుప్పలుగా ప్రైవేట్ ఆసుపత్రులు వచ్చేసరికి ఇంకా అటు వెళ్తున్నారు, వేరే విషయం. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నారాయణమూర్తి గారు నిమ్స్లో అడ్మిట్ అయిన మాట వాస్తవం. బట్ చాలామంది తీవ్ర అస్వస్థత అంటున్నారు, కొంతమంది అస్వస్థత అన్నారు. తెలిసినంటే వాళ్ళ చేత క్రాస్ చెక్ చేయించుకున్నా. తీవ్ర అస్వస్థత కాదు, కొద్దిపాటి చిన్న హెల్త్ ఇష్యూని అడ్మిట్ అయ్యారు. ఈయన బీరప్ప గారి నేతృత్వంలో ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. మేబీ రేపు డిశ్చార్జ్ అవ్వచ్చు, లేదా ఎల్లుండి డిశ్చార్జ్ అవ్వచ్చు. నథింగ్ టు వరీ. భయపడేసింది అయితే ఏమీ లేదు. వ్యూస్ కోసం పిచ్చి వార్తలు అయితే ఇవ్వండి. తీవ్ర అస్వస్థత, పెను ప్రమాదం, చావుబుతుల మధ్య ఉన్నాడు, వెంటిలేటర్ పెట్టారు, ఇటువంటి దిక్కుమని న్యూస్ ఇవ్వకండి. ఆడున్న ఆర్ నారాయణమూర్తి పీపుల్ స్టార్, మన మనిషి, ప్రజల మనిషి. ఆయన బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా ఖచ్చితంగా త్వరగా డిశ్చార్జ్ అవుతారు.